నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శృతి. ఐఎమ్ ఎన్ ఐ స్పెషలిస్ట్. ఇప్పుడు యూజువల్లీ ఓపీలో అయినా బయట ఎక్కడ కలిసినా అందరూ అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ గురించి ఆర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్కర్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని స్టార్ట్ చేశారు. సో ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ వ్యూయింగ్ ద సిస్టమ్ ఆర్ మొబైల్ ఫోన్స్ ఎంత ఎఫెక్ట్ చేస్తాయి కంట్లో అనేది ఇప్పుడు కరెంట్ రన్నింగ్ టాపిక్ డ్యూ టు దిస్ కోవిడ్ ఇష్యూస్. సో కమింగ్ టు కిడ్స్ అండి, మినిమం ఆన్లైన్ క్లాసెస్ అనేవి 7 to 8 hours ఉంటున్నాయి, విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ఐస్ ఇన్ అ లాంగ్ రన్. అండ్ డెఫినెట్లీ ప్రతి స్కూల్స్లో కూడా ఇట్ షుడ్ బి అ ప్రోటోకాల్ దట్ కంటిన్యూస్గా 8 hours ఉండకుండా అట్లీస్ట్ దే షుడ్ బి గివెన్ మల్టిపుల్ బ్రేక్స్. At least 2 hours, like you have to follow 20-20-20 rule. When you're watching a screen for a very long time, for every 20 minutes you have to just turn your head and look at something which is 20 feet distance for 20 seconds. So it's a gold standard thumb rule which you have to follow. At least it will save your eye for some extent. Coming to software workers, many people come to OP with the issue of dry eye. ఓకే, కళ్ళు మండుతున్నాయి చాలాసేపు స్క్రీన్ని చూస్తుంటే, ఆర్ దే ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ హెడేక్ విచ్ విల్ ఈవెన్చువలీ లీడ్ టు రిఫ్రాక్టివ్ ఎర్రర్. హెడేక్తో స్టార్ట్ అవుతున్నాయి, దెన్ సిలిండిక్ ఎర్రర్ వస్తుంది, అందరికీ పవర్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు డ్యూ టు ఆన్లైన్ క్లాసెస్ వల్ల అయినా, ప్రొలాంగ్ సాఫ్ట్వేర్ వర్కర్స్ వర్కింగ్ అవర్స్లో అయినా, పీపుల్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. అందరికీ స్పెక్స్ వచ్చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ హైపరోపిక్ విజన్ అంటారు. ఒకటే స్క్రీన్ని ఇంత ఇంత ఐ మీన్ దట్ ఈస్ డ్యూ టు ద కాంబినేషన్ రిఫ్లెక్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ఇన్ ద లాంగ్ రన్. ఇంత తక్కువ గ్యాప్లో లైక్ 2-3 meters డిస్టెన్స్లో వెన్ యూ కంటిన్యూస్లీ సీ సంథింగ్, ఐ విల్ లూజ్ దట్ అకామిడేషన్. అంటే డిస్టెంట్ విజన్లో చూడాల్సింది యూనో ఐ మీన్ దట్ విల్ ఎఫెక్ట్ ఇన్ అ లాంగ్ రన్. సో డెఫినెట్లీ 20-20-20 రూల్ అనేది ఫాలో కావాలి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ డ్రై ఐ, కామన్ కంప్లైంట్స్ ఆర్ రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ ఏమొస్తాయి కంట్లో అండ్ హౌ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అంటే, ఇప్పుడు కోల్డ్ ఈ వైరస్ కాకుండా ఇప్పుడు వింటర్ అనేది స్టార్ట్ అయింది. సో కంజక్టివైటిస్ ఇస్ అ నెక్స్ట్ కామనెస్ట్ ప్రాబ్లమ్. లక్కీలీ ఇప్పుడు స్కూల్స్ లేవు అండ్ దెర్ ఆర్ నాట్ మచ్ గెట్ టుగెదర్. సో ఒకరి నుంచి ఇంకొకరు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. బట్ మీ ఇంట్లో ఇఫ్ ఎనీవన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ద ప్రొసీజర్స్ ఆర్ ద ప్రోటోకాల్స్ యూ హ్యావ్ టు ఫాలో ఇస్ డెఫినెట్లీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. డు నాట్ షేర్ యువర్ టవల్స్ ఆర్ సోప్ విత్ దెమ్. అండ్ వాళ్ళు స్పెక్స్ వాడుతున్నా కూడా మేక్ ష్యూర్ యూ క్లీన్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూఆర్ పుట్టింగ్ ఇట్. లేకపోతే ఒక కన్ను నుంచి ఇంకో కన్నుకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు బయటికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మీకు కష్టం అనిపిస్తే, దెర్ ఆర్ సో మెనీ యాప్స్ నౌ వేర్ యూ కెన్ యాక్చువల్లీ కనెక్ట్ టు డాక్టర్స్ ఆన్లైన్. ప్రాక్టో కానీ దెర్ సో మెనీ ఐ మీన్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఫర్ డాక్టర్స్. సో ఎనీ ఇరిటేషన్ ఇన్ ఐ రెడ్నెస్ అయినా ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు డు నాట్ నెగ్లెక్ట్, డైరెక్ట్లీ కాల్ ద డాక్టర్ అండ్ బేసిక్ యాంటీబయాటిక్ మెడికేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఫర్ ద ఫెలో మెంబర్స్ అరౌండ్ యూ, సో దట్ యూ డోంట్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్. కమింగ్ టు కంజక్టివైటిస్ ఆర్ అదర్ స్టఫ్. సెకండ్ వచ్చేసి ప్రొలాంగ్డ్ మొబైల్ ఫోన్స్ కానీ మీరు స్క్రీన్స్ చూస్తున్నప్పుడు యూ టెన్ టు డెవలప్ రబ్బింగ్. చాలామంది బాగా ఇచ్చింగ్ వస్తుంది, వీ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ రబ్బింగ్ ద ఐస్ అంటారు. దట్ ఈస్ అగైన్ డ్యూ టు ద డ్రై ఐ. సో నార్మల్గా మన కన్ను మీద ఫామ్ అయ్యే తేమ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ డ్యూ టు ద బ్లింక్ రిఫ్లెక్స్. మనం బ్లింకింగ్ అనేది 1 minute మినిమం 25 to 30 times అనేది చేస్తాము. బట్ వెన్ వీ సీ మొబైల్స్ ఆర్ ఏదైనా స్క్రీన్ మీద మనం కాన్సన్ట్రేట్గా చూసినప్పుడు వి ఫర్గెట్ టు బ్లింక్ అనమాట. చాలా ఇలా చూస్తూ ఉండి నార్మల్ బ్లింక్ రిఫ్లెక్స్ అనేది తక్కువ అయిపోతుంది. అండ్ దట్ విల్ ఇన్ టర్న్ ఎఫెక్ట్ ద టియర్ ఫిలిం విచ్ ఇస్ న్యాచురలీ ఫార్మ్డ్ ఆన్ ద కార్నియా. అండ్ ఆ టియర్ ఫిలిం అదే తేమ అయితే తగ్గిపోతూ ఉన్నప్పుడు ఐస్ అనేవి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ డ్రై ఐ. దట్ ఈస్ అ కండిషన్ కాల్డ్ డ్రై ఐ. అప్పుడు ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ అనేవి పెడతారు విచ్ ఆర్ కాల్డ్ లూబ్రికెంట్స్ అనమాట. సో ఈ రబ్బింగ్ ఇష్యూస్ ఉన్నా, కళ్ళు మండుతున్నా డ్యూ టు స్క్రీన్స్, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు స్క్రీన్స్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. అండ్ దేర్ ఆర్ సో మెనీ న్యాచురల్ లూబ్రికెంట్స్ విచ్ ఆర్ వెరీ మచ్ సేఫ్. ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు. దెర్ ఆర్ వెరీ గుడ్ బ్రాండ్స్ లైక్ రిఫ్రెష్ టియర్స్ కానీ, ఐ మిస్ట్ కానీ, లాక్రిమోస్ కానీ, ఇలాంటి ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ ఉంటాయి. సో ఇట్స్ ఓకే. ఇనీషియల్గా మీకు బర్నింగ్ అయినా ఇచ్చింగ్ అయినా స్టార్ట్ అయినప్పుడు యూ కెన్ జస్ట్ గో టు ద ఫార్మసీ అండ్ జస్ట్ టేక్ ద లూబ్రికెంట్స్ విచ్ ఆర్ వెరీ సేఫ్. ఎవరైనా వేసుకోవచ్చు. దే ఆర్ సేఫ్ ఫర్ కిడ్స్, దే ఆర్ సేఫ్ ఫర్ అడల్ట్స్. ప్రొలాంగ్ రబ్బింగ్ చేయబట్టి ఐ మీన్ దట్ ఇష్యూ షుడ్ బి రిజాల్వ్డ్
prior. Why అన్నప్పుడు మన ఐ ల్యాషెస్ అనేవి ఏవైతే ఉంటాయో లైక్ ద ఐ ల్యాషెస్ కానీ ఈ రెప్పల్ ఏరియా వచ్చేసి దే ఆర్ వెరీ సెన్సిటివ్. మీరు బాగా రబ్ చేసినప్పుడు దేర్ హై ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ యువర్ ఐ ల్యాషెస్ అండ్ ఇప్పుడు ఒకసారి పోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దెమ్ బ్యాక్, వన్ థింగ్. అండ్ ఐ ఇన్ఫ్లమేషన్స్ అనేవి చాలా కామన్. సో ఇక్కడున్న నర్వ్స్ అయినా అవి చాలా టెండర్ ఉంటాయి. వెన్ యూ కంప్లీట్లీ కీప్ ఆన్ రబ్బింగ్ ద ఐస్ యూ టెంట్ యువర్ ఐ టు ఇన్ఫ్లేమ్. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అవి తగ్గించడం చాలా కష్టం. ఒక్కసారి ఇన్ఫ్లమేటరీ కండిషన్లో ఎండ్ అయిపోతే దెర్ ఇస్ నెవర్ ఎండింగ్. ఇట్స్ నాట్ అన్ అక్యూట్ అనమాట, క్రానిక్గా ఒకసారి తగ్గిపోతే మళ్ళీ 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 వస్తుంది. సో ఇనిషియల్గానే బెటర్ డోంట్ రబ్ యువర్ ఐస్ అ లాట్. రబ్బింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ అ సైన్ దట్ యువర్ ఐస్ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ hydration anna, teophilim anna. So better start on lubricants prior itself before it ends up in any inflammation. Next commonest questions for people ask is about steroid injections. ఏ కండిషన్స్లో మనం స్టెరాయిడ్ ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే డెఫినెట్లీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్టరీ కండిషన్స్ ఉండొచ్చు. కమింగ్ టు ఇన్ఫెక్షన్స్ అంటే పోస్ట్ క్యాట్రాక్ట్ సర్జరీ ఇస్ ద ఫస్ట్ కామనెస్ట్ ఇన్ఫెక్షన్ కండిషన్. దట్ ఈస్ పొరలు వస్తాయి అంటారు. సో లోపల క్యాట్రాక్ట్ సర్జరీ ఇస్ లైక్ వెరీ కామన్ దీస్ డేస్. 50 years 60 years ప్లస్ బోత్ మెన్ అండ్ ఉమెన్లో ఇట్ ఇస్ వెరీ కామన్. So post cataract surgery you are prescribed with steroids, you are prescribed with more antibiotics. But if you neglect your medication because it is an open surgery అంటే కన్ను కట్ చేసి సర్జరీ చేస్తారు కాబట్టి దేర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపల ఎంటర్ అయ్యి లోపల ఐ మీన్ ఐ బాల్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. So there is a very severe condition called endophthalmitis, which is very common post cataract surgery. Endophthalmitis andొచ్చు, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ట్రామా కండిషన్స్. మీ ఐ ఎప్పుడైతే పెనట్రేటింగ్ ఇంజరీ అంటే ఏదన్నా ఐలో ఏమన్నా దెబ్బ తాకినప్పుడు బ్లంట్ కాకుండా అయినా పిన్ కుచ్చుకున్న ఏదన్నా ఓపెన్ ఇంజరీ, ఐమ్ టాకింగ్ అబౌట్ ఓపెన్ ఇంజరీ విచ్ ఫార్మ్స్ అ టనల్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఆర్గానిజం టు ఎంటర్ ఇన్ టు ద ఐ. అలాంటి కండిషన్స్లో ఇన్ కేస్ ఇఫ్ యువర్ ఐ గెట్స్ ఎఫెక్టెడ్ ద స్టెరాయిడ్ ఈజ్ అ మస్ట్. ఓకే, సో ఇనిషియల్గా ఇన్ఫ్లమేషన్ తక్కువ చేస్తే, ఎంత తొందరగా ఇన్ఫ్లమేషన్ తక్కువ చేస్తే ద విజన్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్, నెంబర్ 1. అదర్ కండిషన్స్ ఆఫ్ స్టెరాయిడ్ అన్నప్పుడు టాకింగ్ అబౌట్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్సివ్స్ అండి. డయాబెటీస్ అండ్ హైపర్టెన్సివ్స్లో ప్రతి బాడీ పార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఐ కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది. కమింగ్ టు డయాబెటిక్ రెటినోపతి కానీ హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ ఇఫ్ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్. సిస్టమిక్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ లేకపోతే దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్ ద ఐ బ్లీడ్ అవ్వచ్చు. దెన్ దట్ విల్ ఇన్ టర్న్ లీడ్ టు రేజ్ ఆఫ్ ఐఓపి. ఐఓపి అంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్. బాడీలో బీపీ ఎలా వస్తుందో కంట్లో కూడా బీపీ ఉంటుంది, దాన్ని ఐఓపి అంటారు. సో మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే ఆ ఐఓపి అనేది రేజ్ అవుతుంది. అలాంటి టైమ్స్లో కూడా స్టెరాయిడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు టు రెడ్యూస్ ద ఐఓపి. Other conditions of steroids, yeah, these are the basic conditions where you prescribe. Coming to infections or iritis, yeah, one more frequently asked question is iritis. What is iritis? A condition lo ostadi and iritis lo glaucoma వచ్చే ఛాన్స్ ఉందా? Yes. Coming to acute iritis ante any age group is more common, but teenage age group is more common into iritis. It doesn't have a specific reason. It is completely an allergic reaction. It is not an infection. So any allergy to mere change of place aina kavachchu, due to dust, due to pollution, due to pollen grains, okokkariki oka trigger factor untadi. It is not, I mean, iritis meekoste it is not మీకు వస్తే మీ దగ్గర ఉంటే నాకు రావడము అలాగా. ఇట్స్ నాట్ లైక్ కంజక్టివైటిస్. అండ్ ఐరైటిస్ ఇస్ సంథింగ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేదా ట్రిగర్ ఫ్యాక్టర్ ఉంటుంది కొంతమందికి. యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అన్ ఎలర్జిక్ రెస్పాన్స్ టు సమ్ ఎక్స్టర్నల్ ఆర్గానిజం ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ఆర్ సమ్ డస్ట్ ఆర్ పొల్యూషన్ ఆర్ పాలన్. అలా ఉన్నప్పుడు యు ఆర్ ప్రిస్క్రైబ్డ్ విత్ స్టెరాయిడ్. స్టెరాయిడ్ ఇస్ అ బేసిక్ మెడికేషన్ ఫర్ ఐరైటిస్ అండి. సో ఎనీ స్టెరాయిడ్ వెదర్ ఇట్ ఈస్ systemic or whether it is topical, definitely steroids are very dangerous. They have to be prescribed and explained to the patient properly. Long-term use of steroids will definitely end up in raise of IOP. Indaka discuss చేస్తున్నట్టు IOP పెరిగితే that condition is called glaucoma. గ్లోకోమా అని మీరు వినే ఉంటారు. దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ డేంజరస్ కండిషన్ విచ్ విల్ లీడ్ టు ద లాస్ ఆఫ్ విజన్. ఓకే, సో అక్యూట్ ఐరైటిస్ కి యూ ఓన్లీ ప్రిస్క్రైబ్ ఫర్ 2-3 weeks ఆఫ్ స్టెరాయిడ్స్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. బట్ ఐరైటిస్ అనేది యాజ్ ఐ టోల్డ్ యూ
ఇట్ల్ స్టార్ట్ అరౌండ్ 8 to 9 years and it'll end up till 30. అంటే ప్రతిసారి సమ్మర్ టు వింటర్ షిఫ్ట్ అయినప్పుడు యా వింటర్ టు సమ్మర్ షిఫ్ట్ అయినప్పుడు చేంజ్ ఆఫ్ క్లైమేట్ will cause that response in your eye. People who are affected with iritis. So chronic iritis patient ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా స్టెరాయిడ్ వాడి that will lead to rise of IOP. It is called steroid induced glaucoma. That condition is called steroid induced glaucoma. దానికి ట్రీట్మెంట్ డెఫినెట్లీ ప్రతిసారి వెళ్ళినప్పుడు చెక్ యూర్ ఐఓపీ. ఇట్ ఈస్ అన్ ఓపీ బేస్డ్ ప్రొసీజర్. సో మీరు స్లిట్ ల్యాంప్లో నార్మల్ ఎగ్జామినేషన్ చేసినట్టే ఇట్ ఈస్ జస్ట్ 2-second ప్రొసీజర్. ప్రతిసారి వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ విత్ థైరాయిటిస్, పీపుల్ హూ ఆర్ డయాబెటిక్, పీపుల్ హూ ఆర్ హైపర్టెన్సివ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ తెలుసుంటారు, కీళ్ళ నొప్పులు అని అంటారు, వాళ్ళకు కూడా ఐరైటిస్ ఇస్ వెరీ కామన్, వాళ్ళకు కూడా రైజ్ ఆఫ్ ఐఓపీ ఇస్ వెరీ కామన్. సో ఎర్లీగా గ్లాకోమా డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ ప్రతిసారి వెన్ యూ గో ఫర్ అన్ ఐ చెకప్ మేక్ ష్యూర్ యూ గెట్ అన్ ఐఓపీ డన్. రెటినా చెకప్ అనేది చాలా బేసిక్. మీరు నార్మల్గా వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్, మీరు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, ల్యూసిడ్కి వెళ్ళండి, హోల్ బాడీ చెకప్ మనం వెళ్ళినప్పుడు ఇఫ్ యూఆర్ డయాబెటిక్ ఆర్ హైపర్టెన్సివ్ ఆ ప్రొఫైల్లోనే ఐ ఎగ్జామినేషన్ అని ఉంటుంది విచ్ ఇస్ అ రెటినా చెకప్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రెటినా చెకప్ అనేది ఎంత ఇంపార్టెంటో ఐఓపీ మెజర్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ డూ నాట్ నెగ్లెక్ట్. చాలామంది దే ఎండ్ అప్ ఇన్ గ్లాకోమా అండ్ విజన్ లాస్ అయ్యాక దే రియలైజ్ దట్ ఓకే వీ షుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎర్లియర్. రెటినా చెకప్ అనేది ఎంత ఇంపార్టెంటో ఐఓపీ మెజర్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ గ్లాకోమాతో విజన్ లాస్ అయితే ఇట్ ఈస్ పర్మనెంట్. ఒక్కసారి విజన్ తగ్గిపోతే దాన్ని మళ్ళీ రికవర్ చేయడం చాలా కష్టం. ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చినా దెర్ ఆర్ సో మెనీ జెనెటిక్స్ వాళ్ళను దెర్ మెనీ స్టడీస్ గోయింగ్ ఆన్ బట్ నథింగ్ కుడ్ నథింగ్ విల్ ఫెచ్ యూ బ్యాక్ యువర్ విజన్. సో ఇట్స్ బెటర్ యూ మేక్ ష్యూర్ prior treatment is better.